హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఈ మంత్లో మనకి రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కదా, దానికి సంబంధించిన రెస్పాన్స్ అబ్జెక్షన్ ట్రాకర్కి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే రైల్వే ఈరోజు విడుదల చేయడం అయితే జరిగింది. 22 మార్చ్ను మీరు అప్డేట్ చూడొచ్చు. ఆర్పిఎఫ్ 2024 కానిస్టేబుల్ సిబిటి ఎగ్జామ్ రెస్పాన్స్ అండ్ అబ్జెక్షన్ ట్రాకర్ అని. ఓకే, వివరాలకు వెళ్ళినట్లయితే మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవడానికి, కీ చెక్ చేసుకోవడానికి, కీలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే మనకి రైజ్ చేయడానికి అయితే మీకు నోటీస్ అయితే విడుదల చేశారు. మీరు పేపర్ అనేది చూడడానికి ఎప్పుడు వీలవుతుంది అంటే 24 మార్చ్ అంటే మండే నుండి అయితే మనకి లింక్ యాక్టివేట్ అవుతుంది. మార్చ్ 29వ తారీఖు లోపల మీరు పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసుకుని కీలో ఏదైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి అని అనిపిస్తే కనుక మీరు అబ్జెక్షన్స్ అనేవి అయితే రైజ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, కేవలం మార్చ్ 29 వరకు మాత్రమే లింక్ అనేది అయితే యాక్టివేట్ అయితే ఉంటుంది. అబ్జెక్షన్ రైజ్ చేయాలంటే మీరు ₹50 పర్ అబ్జెక్షన్ ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఓకే, మీరు పెట్టిన అబ్జెక్షన్ కనుక వ్యాలిడ్ అని తెలిస్తే కనుక తర్వాత మనకి కొంతకాలం తర్వాత మీకు రీఫండ్ అయితే ఎగ్జామ్ ఈ పే చేసిన అమౌంట్ అనేది రీఫండ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి మార్చ్ 29 వరకు మాత్రమే అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు లేదు. మార్చ్ 24 నుండి 29 దాకా మాత్రమే మీరు పేపర్ చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలన్నా, కీ అబ్జెక్షన్ రైజ్ చేయాలన్నా మీకు అవకాశం అయితే ఉంటుంది. ఇది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించిన అప్డేట్ అనేది. మీరు పేపర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ నేమ్ డీటెయిల్స్ హైడ్ చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ @gmail.com కి అయితే క్వశ్చన్ పేపర్స్ అయితే సెండ్ చేయండి. లేదా మీరు హైడ్ చేయకుండా సెండ్ చేసినా పర్వాలేదు, మీ డీటెయిల్స్ అనేవి అయితే నేను హైడ్ చేస్తాను, ఎవరికి కూడా మనకి సెండ్ చేయడం అయితే జరగదు. ఓకే, సో ఎవరైనా ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటే కనుక డౌన్లోడ్ చేసుకున్నప్పుడు మర్చిపోకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ @gmail.com కి అయితే క్వశ్చన్ పేపర్స్ సెండ్ చేయడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ.